సార్ బ్రో, నా పేరు దీపక్, ఆకాశవాణి పేజ్. మీరు ఒక అవార్డ్ ఫంక్షన్లో చెప్పారు కదా, చీమగా పుడితే 10 చీమల్ని నవ్విస్తా, వేరే ఏ జంతువుగా పుట్టినా కానీ 10 జంతువుల్ని నవ్విస్తా అన్నారు కదా. అది దానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను సార్. దానికి నేను కనెక్ట్ అయ్యి ఆకాశవాణి పేజ్లో నేను ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ని నవ్వించడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఎప్పుడైనా ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేస్తుంటారు, అన్నయ్య మీమ్స్ చాలా బాగుంది, మీ మీమ్స్ చాలా బాగుంటాయనంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మీరే. నాకు అంటే జస్ట్ ఐ వాంట్ షేర్ మై మూమెంట్ సార్. థ్యాంక్ యూ. నేను అదే ఏ సందర్భంలో చెప్పానంటే, చాలామంది మోక్షం అంటారు. మోక్షం అంటే జన్మరాహిత్యం అని. ఇది కొంచెం లోపలికి వెళ్ళి మిమ్మల్ని బోరు కొట్టే సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. అయినా సరే ఎక్కువసేపు కాకుండా 1 minute చెప్తాను. చాలామంది నాకు ఇంకా జన్మ, అందుకనే నదుల్లో మునుగుతారు, వాటిలో స్నానాలు చేస్తారు, పూజలు ఎన్ని చేసి ఎందుకు చేస్తున్నాం మనం అంటే మోక్షం పొందటం కోసమని. మోక్షం పొందటం అంటే మోక్షానికి పెద్దలు చెప్పింది ఏంటంటే జన్మరాహిత్యం అని, ఇంకా వచ్చే జన్మ ఉండకూడదు అని. నేను దానికి అగెనిస్ట్ అన్నాను. ఎందుకన్నానంటే, ఎందుకు జన్మని వద్దనుకోవడం? వచ్చే జన్మలైనా పుడదాం, ఏ జన్మలైనా పుడదాం. ఆ జన్మనిచ్చిన భగవంతుడికి మనం నమస్కరిస్తూ మన చుట్టుపక్కల ఉన్న వాడిని నవ్వించడమనే కాదు, ఆనందపరచగలిగిన ఏ జీవి అయినా అదృష్టవంతురాలే. అందుకే మదర్ తెరీసా చెప్తుంది ఒక పాయింట్లో, ఏముంటుందంటే, నీకు ఎవరు అందంగా కనపడతారమ్మా అంటే, ఏ కళ్ళలో అయితే దయాగుణం కనిపిస్తుందో ఆ కళ్ళు కలిగిన ప్రతి వ్యక్తి, ప్రతి జీవి అందమైంది అని చెప్తారు. సో ప్రతివాడు వాళ్ళ జీవితంలో వాడు అటువంటి ఆనందాన్ని చుట్టుపక్కల ఉంటూ పంచుకుంటూ వచ్చే జన్మ ఎన్ని జన్మలైనా మనం. అందుకే ఇందాక నేను ఒక కాంటెస్ట్లో చెప్పింది ఏంటంటే, చీమనై పుట్టాననుకోండి, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఎక్కడన్నా ఒక పంచదారపు గుళిక పడిందంటే ఒక చీమ వచ్చి అదే తింటూ ఉండదు. అది వెంటనే నువ్వు వెనక్కి వెళ్ళిపోయి 10 చీమలను తీసుకొస్తుంది. ఆ 10 చీమలు కలిసి దాన్ని తింటాయి. అది కదా లైఫ్. ఏం చీమ లైఫ్ మనం ఎందుకు కాదనుకోవాలి? దోమ లైఫ్ ఎందుకు కాదనుకోవాలి? ప్రతి జన్మకి మనం మనిషిగానే పుట్టాలని ఎందుకు అనుకోవాలి? ఆ స్వార్థంతో భగవంతుడిని మనం ఎందుకు ప్రార్థించాలి? ఇట్స్ బ్యాడ్. కాబట్టి జన్మలు ఎన్ని ఎత్తినా సరే జన్మనిచ్చిన వాడిని మర్చిపోకుండా, మన జీవితాన్ని మర్చిపోకుండా ఉండాలని కోరుతున్నాను. నెక్స్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎగ్జిస్టింగ్. హ్యాపీ బర్త్డే సార్. సారీ, కొంచెం ఫిలసాఫికల్ లైన్లో పక్క వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టినట్టున్నాను బ్రో. ఓకే, నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ మహేష్ ఫ్రమ్ హైదరాబాద్ హవా మీమ్స్ పేజ్. యా సార్, నాకు ఒక నార్త్ ఫ్రెండ్ ఉండేవాడు సార్. ఒక 3 years ముందు నేను అతనికి అడిగిన, మా తెలుగు మూవీ ఇండస్ట్రీ నుంచి నీ ఫేవరెట్ యాక్టర్ ఆర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే కిల్బిల్ పాండే అని చెప్పారు సార్ నాకు. అంటే కిల్బిల్ పాండే అంటే, అరే హమారా కిల్బిల్ పాండే హేనా, బ్రహ్మి సార్ ఈజ్ కామెడీ కింగ్. అక్కడ హిందీలో కూడా అందరూ మీరే కామెడీ కింగ్ అన్నట్టు చాలామంది చెప్తున్నారు సార్. అది నేను చాలా చోట్ల కూడా విన్నానండి. మా సెకండ్ సన్ సిద్ధార్థ ఏదో షూట్ చేయడానికి లడక్ వెళ్ళాడు. లడక్ వెళ్ళినప్పుడు అక్కడ లడక్లో ఒక స్మాల్ ప్లేస్లో ఒక స్మాల్ హౌస్, అక్కడ మొత్తం ఆ ప్లేస్ అన్నింటిలో 10 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అందులో ఉన్న ఒక అతను హీస్ సో అండ్ సో అని మా అబ్బాయిని పరిచయం చేస్తే, ఓ అని అతను గుర్తుపట్టి మా అబ్బాయికి నా మీద ఉన్నంత ప్రేమతోటి వాడికి ఎంత హెల్ప్ కావాలంటే అంత హెల్ప్ చేశాడంటారు. సో ఇది నేను మోడెస్టీగా చెప్పేది కాదని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇట్స్ ఓన్లీ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ దట్. లేకపోతే ఎవరు కుదురుతుంది చెప్పండి? ఎంతమంది కుదురుతుంది చెప్పండి? ఈ ఏజ్లో కూడా, ఇందాక మీరు ఏదో అన్నారు 25, 35 బ్రదర్, మనం అనుకుంది 36 అనుకుందాం, ఎందుకంటే తిరగేయటానికి. అది ఈ ఏజ్లో కూడా మీరందరూ చిన్న పిల్లలు, 6 years 7 years బాయ్స్ గర్ల్స్ వచ్చి బ్రహ్మానందం అంకుల్ అంటుంటే మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. అంతకంటే ఇంక ఈ జీవితానికి ఏం కావాలి? ఈ జీవితానికి చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలా కష్టపడి సెల్ఫ్ మేడ్ మ్యాన్, నా కష్టం నేను చేసుకుని పైకి వచ్చానంటాడు. ఎవ్వడు పైకి రాకూడదని ఎవడన్నా అనుకుంటాడండి? నేను ఇలాగే నాశనం అయిపోవాలని ఎవడన్నా అనుకుంటాడా? ఎవ్వడు అనుకోడు. ప్రతివాడు వాడు కృషి చేస్తూనే ఉంటాడు. వాడి యొక్క పూర్వజన్మని యొక్క దేవుడి యొక్క ఫలితాన్ని బట్టి వాడు పైకి వస్తడం, పైకి రాకపోవడం జరుగుతుందని ఏజ్డ్ ఫెలోని కదండి, అలా నమ్ముతుంటాను అంతే. నెక్స్ట్ క్వశ్చన్.
ఇలాంటిది విన్నప్పుడే అక్కడ కూడా మన డామినేషన్ అయినా కిక్కు అనిపిస్తుంది సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. సార్ ఇక్కడ సార్. ఓకే. నా పేరు రాకీ సార్. నాకు ఒక 2 సంవత్సరాల క్రితం సినిమా ప్రేక్షకుల పైన కోపం వచ్చింది సార్. ఎందుకు? ఆ రంగమార్తాండ సినిమాని కనీసం ఒక 20 రోజులు థియేటర్లో ఆడనిస్తారా అనుకున్నాను, కానీ అది అక్కడికి ఆగిపోయింది. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఏముందమ్మా, ఇప్పుడు అది ఆడనివ్వకపోవటం అనేది కాదు, టైం చేంజెస్. క్రోనాలాజికల్గా ఒక్కొక్క మార్పు వస్తూ ఉంటుంది. ఆ మార్పుని మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అది చూడలేదు, అంత మంచి సినిమా 20 రోజులు కనీసం 50 రోజులను ఆడొద్దు అనుకున్నాం, ఆడలేదని అనుకునే వాళ్ళ సంఖ్య ఉండొచ్చు. ఎట్రా సినిమా బాధలు, కళ్ళ నీళ్ళు పెట్టుకోవటాలు, కష్టపడాలి అని ఇది కొంతమంది అనుకోవచ్చు. అద్భుతమైన నటన గురించి ఆలోచించి ఎంత క్లాసిక్ రా ఈ సినిమా, ఎంత అద్భుతంగా ఉంది అనుకునేవాళ్ళు కొంతమంది వచ్చు. ఈ డివిజన్ ఎప్పుడైతే ఉంటుందో వీ కెనాట్ గెట్ 100% ఫ్రమ్ ఎనీవేర్. వీ కెనాట్ గుడ్ టు ఎవ్రీబడి. ఎన్ ఆర్టిస్ట్ కెనాట్ గుడ్ టు ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే గజాలా గారు. థ్యాంక్ యూ. అండ్ February 14 అంటే మనకు గుర్తుకొచ్చేది వ్యాలంటైన్స్ డే. సో మీ లైఫ్లో ఎవరైనా మీకు ప్రపోజల్ చేశారు? సార్ మీరు ఇందాక 35 దగ్గర ఆగుదాం అన్నారు సార్, అందుకే వాళ్ళకి క్వశ్చన్ వచ్చింది. మేడం కాకుండా మళ్ళీ మీరు తెలివిగా మేడం చేశారని చెప్తారు కాబట్టి మేడం కాకుండా నువ్వే చెప్పేసుకోవా అన్నీ. నువ్వు నన్ను అడిగి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ నువ్వే వేసేసుకో. ఇలాంటి ప్రశ్నలు అడగండి, చాలా ఈజీగా ఉంటుంది సార్. ఆ డైలాగ్ చెప్పరా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. అరే అంకుల్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందిరా. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ వ్యాలంటైన్స్ డే గురించి టాపిక్ వచ్చింది కాబట్టి 14th రోజు మూవీ రిలీజ్ అవుతుంది. మీరు కపుల్స్కి లేకపోతే యూత్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? వ్యాలంటైన్స్ డే అనే దాని మీద ఒక 1 minute, ½ minute చెప్పలేనండి. వ్యాలంటైన్స్ డే గురించి చెప్పాలంటే ఇట్ టేక్స్ నాట్ లెస్ దాన్ 2 to 3 hours. ఎందుకు చెప్తున్నా, అందుకనే నేను కూడా ఓ మాదిరిగా కొడదామనే ఐడియా ఉన్నాను నేను. మీరు నన్ను మరీ రెచ్చగొడితే గంటలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వ్యాలంటైన్స్ డే అనేది ముఖ్యంగా అభిమానించు, ఆదరించు, ఆరాధించు, అల్లరి మాత్రం చేయకు. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు. వ్యాలంటైన్స్ డే ప్రతి అంటే కుర్రాడు తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటే అభిమానించు, ప్రేమించు, ఆరాధించు. కానీ కుదరలేదు కాబట్టి అల్లరి చేయటం, దుర్మార్గాలు చేయటం చేయకూడదు. ఇది ఒక్కటే. దిస్ ఈజ్ మై మెసేజ్ టు ది వ్యాలంటైన్స్ డే. గుండె ఏదో అదురుతుంది, మీరు దగ్గర ఉన్నారు కాబట్టి. మరి హాస్పిటల్ అయ్యో ఓకే రైట్. యాక్చువల్లీ మీరు ఇందాక నుంచి అంటున్నారు ఇలా జరగడం నా అదృష్టం. యాక్చువల్లీ మీ ఏరియాలో పుట్టడం మా అదృష్టం. థ్యాంక్ యూ. నిజంగా ప్రతిసారి లైక్ మాకు ఏదైనా నిజం చెప్తున్నాను సార్. నేను రంగమార్తాండ మూవీకి వెళ్ళాను, థియేటర్లో చాలా తక్కువ మంది ఉండే. కానీ నేను మీది ఇంకా లైక్ మీరు ప్రకాష్ రాజ్ గారు మీ ఇద్దరు క్యారెక్టర్ చూశాక జీవితంలో అంటే మీ ప్రతి సినిమాలో క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, కానీ నాకు ఆ సినిమా చాలా గట్టి కొట్టింది. ఆ ఫీల్ చాలా బాగా అనిపించిండే. మీరు కామెడీ చేసినప్పుడు మీరు వేరు, కానీ మీరు ఎమోషనల్ సీన్స్ చేసినప్పుడు అది ఇంకో అసలు కళ్ళలో నీళ్ళు ఆగవు. మళ్ళీ ఆ సీన్కి ఒక అర్థం ఉంటుంది. జీవితంలో ఏదో నేర్చుకోవాలనిపిస్తుంది దాన్ని చూసినప్పుడు. అది నా ఫేవరెట్ థింగ్ సార్. అండ్ దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ గారు. అండ్ ఎందుకంటే మనం ఏ క్యారెక్టర్ అయినా చేయగలం. ఈ క్యారెక్టర్ ఇలా చేయమని చెప్పగలిగిన డైరెక్టర్ మనకు దొరకాలి. అలా దొరికిన వాడు నాకు కృష్ణవంశీ ఇన్ మై లైఫ్. బ్రహ్మానందం బిఫోర్ రంగమార్తాండ, బ్రహ్మానందం ఆఫ్టర్ రంగమార్తాండ. హ్యాపీ బర్త్డే గురూజీ. థ్యాంక్ యూ. ఇది మరీ బాగుంది పేజ్. విజయ్ సార్, మాకు బ్రహ్మాండం రోజు ఏదైనా ఉందంటే అది మీ బర్త్డే సార్. సార్ అలాగే మీకు లైఫ్లో ఏమన్నా బ్రహ్మాండమైన రోజు ఉందంటే అది ఏం చెప్తారు సార్? ఇంకా అంటే ఇది కొంచెం అతిగా ఉంటుంది నా ఆన్సర్. డెఫినెట్గా నాకు తెలుసు ప్రతిరోజు నాకు బ్రహ్మాండమైన రోజే. పర్టికులర్గా నా గురించి ఎందుకు చెప్తున్నానంటే బ్రహ్మాండమైన రోజు అని మనల్ని మనం బ్రహ్మాండంగా రోజుని క్రియేట్ చేసుకుంటాం తప్ప మన కోసం బ్రహ్మాండమైన రోజు ఎప్పుడూ రాదు. ఏదైనా జరిగే ఇన్సిడెంట్ని మనల్ని మనం
హ్యాపీగా ఉంచుకున్నప్పుడు అది ఆ రోజు మనకు బ్రహ్మాండమైన రోజు. ప్రతిరోజున మనం బ్రహ్మాండంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. చూడగానే హెడా హెడా అన్నాడు అనుకుంటే చూడండి ఫేస్ ఎలా ఉందో, అది బ్రహ్మాండంగా ఉండదు. ఏమ్మా బాగున్నావా అన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇది దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. యూ కెనాట్ గెట్ హ్యాపీనెస్ ఫ్రమ్ అవుట్ సైడ్, యూ హ్యావ్ టు జనరేట్ హ్యాపీనెస్ బై యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సార్. సార్ మాకు ఇష్టమైన మూవీస్ అంటే దూకుడు అండ్ అదర్స్ సార్. నాకు ఇష్టమైన మూవీస్. సో మహేష్ బాబు గారితో ఎన్టీఆర్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది సార్ మీకు? నాకు ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకున్నా, చిన్న పెద్ద మహేష్ బాబు గారు, ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అనే కాకుండా ఎవరితో షేర్ చేసుకున్నా ఆ క్యారెక్టర్ మనం పెర్ఫామ్ చేయటం వరకే. దానికి ఎంతవరకు మనం జస్టిస్ చేయగలుగుతున్నాం అనే ఆలోచనే తప్ప ఎదుటి ఎవరున్నారనేది కాదు. కీర్తిశేషులు వైఎస్ఆర్ గారితో కూడా నేను చేశాను, రాజశేఖర రెడ్డి గారితో కూడా. అప్పుడు ఆయనతో మీరు చేస్తే ఎలా ఉంటుంది? ఆయన ఏంటి ఈయనేంటి ఏముందండి, ఎదురుగా ఉన్నప్పుడు ఆయన యాక్టరే, నేను యాక్టరే. థ్యాంక్ యూ.